స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కరోనా వైరస్ పేరు చెప్పగానే గడగడలాడుతుంది. ప్రపంచ దేశాలను వణికించిన ఈ కరోనా వైరస్ గత 2 సంవత్సరాల క్రితం ఇదే సమయంలో ఎంతోమందిని ప్రాణాలను హరింపచేసింది. ఇవాళ చూస్తున్న మరోమారు JN1 పేరుతో వచ్చిన వేరియంట్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసే గుణం ఉందని చెప్పేసి వరంగల్ MGM సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఇప్పటికీ మనకి తెలియజేశారు. మనం ఆల్రెడీ వార్తలు ఇస్తూనే వస్తున్నాం. కానీ ఇవాళ చూస్తున్నాం భూపాల్పల్లి జిల్లాకు చెందిన 65 సంవత్సరాల వయసు గల యాదమ్మ కుటుంబంకు సంబంధించిన అందరినీ కూడా పరిశీలిస్తే దానిలో 4కి కూడా పాజిటివ్ ఉంది. అంటే మొత్తానికి 5గురికి కూడా పాజిటివ్ ఉందని చెప్పి తెలిసింది. చూస్తున్నాం ఇలా ఈ వేరియంట్ మొత్తం స్ప్రెడ్ అవుతూ అందరినీ కూడా వణికిస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ వరంగల్ MGM ఆసుపత్రి లోపల బ్లాక్ లోపల యాదమ్మ ఉంది. యాదమ్మ చికిత్స పొందుతుంది. యాదమ్మ ద్వారా యాదమ్మ కుటుంబానికి సోకిందా అనే ఒక అనుమానం మీద పరిశీలిస్తే ఇవాళ యాదమ్మ కుటుంబం అందరికీ కూడా వేరియంట్ పాజిటివ్గా వచ్చిన పరిస్థితి. ఇవాళ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అవుతుంది. అయితే ఎంత మేరకు ఈ వ్యాధి వరంగల్ జిల్లాలో వ్యాపిస్తుంది అని చెప్పి ఒక వణుకు అనేది పుట్టిస్తుంది. అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఒకటి మాత్రం సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈ వేరియంట్ JN1 వేరియంట్ వ్యాపిస్తుంది కానీ పెద్దగా ప్రమాదం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ధైర్యంతో ఉండాలి అని చెప్తున్నారు. తన దగ్గర ఏదైతే MGM ఆసుపత్రి లోపల ఆక్సిజన్స్ కానీ వెంటిలేటర్స్ కానీ వార్డ్స్ కానీ సిద్ధం చేసి పెట్టాము కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరినీ కాపాడే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్తున్నారు. గత వేరియంట్ ఏదైతే 2 years బ్యాక్ వచ్చిన వేరియంట్ ప్రాణహాని కలిగించిన మాట వాస్తవమే. కానీ ఈ వేరియంట్ ప్రాణహాని కలిగించేంత దుస్థితి ఉండదు, కానీ సోకుతుంది. సోకినప్పుడు మాత్రం సోకకుండా మాత్రం మనం తప్పకుండా మాస్కులు ధరించి, ముఖ్యంగా మాస్కులు ధరించి షేక్ హ్యాండ్స్ బంద్ చేసి మన ప్రాణ రక్షణ చేసుకోవాలి. అందులో కూడా సర్జికల్ మాస్క్ వాడాలి అని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పిన పరిస్థితి. ఆల్రెడీ మన RTVలో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి. దాన్ని అంత సులభంగా తీసుకోవద్దు. దాని గుణాలను పరిశీలిస్తున్నాం. ఇప్పుడే రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో రీసెర్చ్లో ఏం తేలుతుంది ఏంటి అనేది తెలీదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. ఎవరి ప్రాణాన్ని వారు కాపాడుకోవాలి అంటే తగు జాగ్రత్తల్లో ముఖ్యంగా మాస్క్ ధరించి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అనేది బంద్ చేయాలి. సమూహాల్లోకి వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఉంటే ఆ వ్యాధి సోకే లక్షణాలు అనేటివి ఉండవు అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ వ్యాధి సోకినప్పుడు జలుబు చేసే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. కానీ ఈ వ్యాధి మాత్రం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే గుణం ఉంటుంది అని చెప్పి WHO చెప్పింది. మేము కూడా చూస్తున్నాం అని చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో భూపాల్పల్లి జిల్లాకు సంబంధించిన యాదమ్మ కుటుంబానికి సంబంధించిన 5గురికి ఆ కుటుంబ సభ్యులకి ఇవాళ ఈ కరోనా వైరస్ సోకింది. యాదమ్మ ఒక్కరిని మాత్రం ఇప్పుడు చికిత్స ఇస్తున్నాము. అయితే 4గురిని మాత్రం వారి ఇంట్లోనే వైద్యం చేపిస్తున్నాము. కాకపోతే వారిని బయటికి పోనీయకుండా ఉండి వారికి కావాల్సిన ప్రికాషన్స్, వారికి కావాల్సిన మందులు, మెడిసిన్స్ అన్నీ కూడా ఇచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ నిన్న మొత్తానికి 3 వ్యక్తులు ఇదే లక్షణాలతో వచ్చి ఇక్కడ RT-PCR టెస్ట్ చేయించుకోవడం జరిగింది. కానీ రిపోర్ట్స్ రాలేదు. ఆ రిపోర్ట్స్ వస్తే వారికి కూడా సోకినట్టయితే వారి కుటుంబ సభ్యుల్ని, వారి పరిసర ప్రాంత సభ్యుల్ని అందరినీ కూడా పరీక్షించాల్సిన అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే వేరియంట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకుంది నడవద్దు అని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త. ఈ వేరియంట్కి ఎవరు బలి కావద్దు అంటే మాస్కులు పెట్టుకోండి. అదే RTV కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.